ఎవ్రీవన్, నేనైతే ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా పిల్లలకి హాలిడే ఇచ్చారు, రెయిన్ పడుతుందని. సో ఇంట్లో ఉన్న వెజ్జీస్తో నేను ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. నార్మల్ కర్రీతో అయితే పిల్లలు అంత ఇష్టంగా తినరు, కానీ ఇలా వెజిటేబుల్స్ వేసి బిర్యానీ ఇలా చేస్తే మాత్రం కొంచెం మంచిగా తింటారు. సో నేను బిర్యానీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేశాను అండ్ బిర్యానీ గిన్నె పెట్టాను. అయితే ఈ స్టవ్కి 35 to 40 ఇయర్స్ చరిత్రే ఉంది. అప్పటి నుంచి యూస్ చేస్తుంది మా అమ్మ. ఎన్నో మోడల్స్ వచ్చినా కానీ ఈ స్టవ్ని మాత్రం మార్చలేదు. ఇంట్లో చాలా వరకు మారాయి కానీ ఈ స్టవ్ అసలు మారలేదు. మార్చమని చెప్పినా కానీ మా అమ్మకి ఇష్టం ఉండదు. నేను దీన్నే యూస్ చేస్తానని ఉంది. అయితే గిన్నెని ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేశాను. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా వెజిటేబుల్ బిర్యానీ అయినా కానీ చికెన్ దమ్ బిర్యానీ అయినా కానీ ఏ బిర్యానీ అయినా కానీ నేను నెయ్యిని తప్పనిసరిగా వాడతాను. ఎందుకంటే బిర్యానీలో నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది యూస్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి, ఫుల్గా చివరి వరకు చూడండి ప్లీజ్. నూనె అనేది హీట్ అయిన తర్వాత నేను బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసేసాను అండ్ బిర్యానీ ఆకులను కూడా వేసాను అనమాట. వీటిని డీప్ రోస్ట్ కాకుండా జస్ట్ అలా నూనెలో వేగించుకుంటానమాట. అండ్ వీటితో పాటే ముందుగానే నేను పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటాను. ఫ్లేవర్ అనేది ఇప్పుడు వేస్తే చాలా 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 బాగుంటుంది. అలా అని ఆకుల్ని బాగా డీప్ ఫ్రై లాగా ఏం అవ్వనివ్వను, జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో అలా వేయించుకుంటాను అనమాట, అంతే. అండ్ ఇది కొంచెం వేగిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా వెజిటేబుల్స్, అవి యాడ్ చేసుకుంటాను. నాకైతే ఈరోజు ఇంట్లో పొటాటో, క్యారెట్, ఆనియన్, మిర్చి అవి మాత్రమే ఉన్నాయి అండ్ టమాటో కూడా. వాటి వరకే నేను ఈరోజు బిర్యానీలో వేస్తున్నాను. నార్మల్గా అయితే గ్రీన్ బఠానీ అండ్ బీన్స్ ఇంకొన్ని యాడ్ చేసుకుంటారు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు. క్యాబేజీ యాడ్ చేసుకోరు అనుకుంటా, క్యాలీఫ్లవర్ మాత్రం యాడ్ చేసుకుంటారు. నేనైతే వీటితో మాత్రం చేస్తున్నాను ఇవి ఉన్న వరకు. బంగాళదుంప, క్యారెట్, ఆనియన్, మిర్చి వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటో కూడా నేను యాడ్ చేసుకుంటాను. అవి మగ్గడానికి ప్లేట్ పెట్టేశాను. ప్లేట్ పెడితే చాలా త్వరగా అవి ఉడుకుతాయి అన్నమాట. ఆ తర్వాత నేను టమాటోని కూడా యాడ్ చేసేసుకున్నాను. టమాటో అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. టమాటో అనేది కొంచెం ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాక మనం ఎక్కువసేపు ఉంచుకోకూడదనమాట, ఎందుకంటే అడుగంటేసిద్ది, గిన్నె కింద మాడటం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట అల్లం పేస్ట్ వలన. సో దాని పచ్చివాసన పోయే వరకు మాత్రమే మనం ఉంచుకొని, మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దాన్ని ముందుగానే కొలత తీసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా వాటర్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇప్పటి వరకు దీంట్లో ఎటువంటి సాల్ట్ అనేది వేయలేదు. ఇప్పుడైతే మన రుచికి సరిపడా సాల్ట్ అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. ఇలా మరిగేంత వరకు వాటర్ని ఉంచి అప్పుడు ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని నానబెట్టుకొని ఉంచుకుంటాం కదా, ఆ రైస్ని వాటర్లో అనేది వేసేయాలన్నమాట. అయితే 70% కుకింగ్ అనేది 70% కుక్ అయ్యే వరకు రైస్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. నేనైతే అలాగే ఉంచుతాను. 70% తర్వాత నుంచి లో ఫ్లేమ్లో పెట్టి ప్లేట్తో అనేది నేను క్లోజ్ చేస్తానన్నమాట. దానివల్ల ఏంటంటే రైస్ అనేది చక్కగా మగ్గుతుంది, మంచిగా ఉడుకుతుందన్నమాట. అని చూడండి, మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చాలా టేస్ట్గా ఉంది. ఆల్రెడీ భోజనం కూడా అయిపోయింది మాది. సో అయితే దీంట్లోకి నేను రైతా చేశాను, పెరుగు చట్నీ, ఆనియన్ అండ్ కొత్తిమీర వేసి